ఖచ్చితంగా ఇవ్వచ్చు, ఆ విధంగా ఇస్తారు. ఆల్రెడీ ఫ్రీ సింబల్స్ లో అనౌన్స్మెంట్ చేసింది ఎలక్షన్ కమిషన్. గాజు గ్లాస్ కూడా ఈ రోజున ఫ్రీ సింబల్ లో ఉంది. ఒక జనసేన పోటీ చేసే చోట మాత్రం జనసేనకి ఇస్తారు. అది కరెక్ట్. రెబల్స్ ఎవరిని ఉంటాయండి ఉంటే 20 స్థానాలు కాకుండా మిగతా స్థానాల్లో జనసేన రెబల్స్ ఎవరైనా పోటీ చేస్తే, ఒకవేళ జనసేన కావచ్చు లేదా ఎవరైనా పోటీ చేసి నాకు గాజు గ్లాస్ ఇవ్వండి అంటే ఇస్తారు. అక్కడ సమస్య వస్తుంది. ఇండిపెండెంట్ గా అయినా వేరే పార్టీ తరఫున ఇచ్చేస్తారు. ఏంటంటే ఇండిపెండెంట్ గా వేసిన లేకపోతే వేరే రికగ్నేషన్ లేని పార్టీలు వాళ్ళు రిజిస్టర్ అయిన పార్టీలు కానీ వాళ్ళు 3 సింబల్స్ కోరాలి. నామినేషన్ వేసినప్పుడు 3 సింబల్స్ వాళ్ళు ఆప్ట్ చేసుకోవాలి. ఆ సింబల్ లో ఏ సింబల్ అని ఇవ్వచ్చు. అదే ఇప్పుడు ఏదో పార్టీ క్లెయిమ్ చేసింది కదా మాకు గాజు గ్లాస్ కావాలని, రాష్ట్రీయ కాంగ్రెస్ పార్టీ, రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్, ఇటువంటి ట్రిక్లు నడుస్తూ ఉంటాయి. కాకపోతే ఏంటంటే అవి జరగవు. ఇప్పుడు మీకు ఇచ్చిన తర్వాత మిగతా చోట్ల అయితే గాజు గ్లాస్ గుర్తుంటది. అయితే రాష్ట్రం మొత్తం అన్ని చోట్ల గాజు గ్లాస్ గుర్తుంటది. మేము కానీ మా మిత్ర దాన్ని మేము అడిగితే దాన్ని ఇవ్వకుండా కూడా ఆపచ్చు. అదే అది జరుగుతుంది అని అడుగుతారు. ఇప్పుడు ఆల్రెడీ అనౌన్స్ చేశానండి ఎలక్షన్ దాంట్లో రిలీజ్ చేశాను. రైట్. మేము 2014 ఎన్నికల్లో మాకు అంటే 2014లో ఫస్ట్ టైం మేము పోటీ చేసాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అప్పుడు మేము బై ఎలక్షన్ లో పోటీ చేశాం కాబట్టి మాకు ఓటింగ్ శాతం పెరిగినా దాన్ని కన్సిడర్ చేయరు. అసెంబ్లీకి పార్లమెంట్ కి జరిగే ఎన్నికలను కన్సిడర్ చేస్తారు. మేము తెలంగాణలో కూడా పోటీ చేశాం 2014 ఎలక్షన్ లో. ఖమ్మం అటు సైడ్ ఖమ్మం పార్లమెంట్ లో ఒక అసెంబ్లీ నియోజకవర్గం నాకు గుర్తు రావట్లేదు. అసెంబ్లీ నియోజకవర్గంలో మేము పోటీ చేయలేం. పోటీ చేయకపోతే మా సింబల్ వేరే పార్టీకి ఇచ్చారు. ఆ సింబల్ ని ఫ్రీ సింబల్ గా మిగిలిన పార్లమెంట్ లో మిగిలిన 6 కాన్స్టిట్యున్సీలో 5 కాన్స్టిట్యున్సీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సింబల్ ఫ్యాన్ ఇచ్చారు. మేము పోటీ చేయని కాన్స్టిట్యున్సీ ఏదైతే ఉందో ఆ పోటీ చేయని కాన్స్టిట్యున్సీలో మా సింబల్ వేరే పార్టీకి ఇచ్చారు. నా దగ్గర డేటా కూడా ఇక్కడ ఉండాలి. ఎందుకంటే పోయినసారి తిరుపతి బై ఎలక్షన్స్ ఇష్యూ వచ్చినప్పుడు జనసేన వాళ్ళు చేస్తుంటే కానీ ఇప్పుడు మీకు చెప్పండి. జనసేన పోటీ చేసే 2 పార్లమెంటు స్థానాల్లో గానీ 21 అసెంబ్లీ స్థానాల్లో గానీ అక్కడ జనసేన అసెంబ్లీ పార్లమెంట్ 2 కలిసి ఉన్న చోట మాకు ప్రాబ్లం రాదు. అయితే ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే పార్లమెంట్ జనసేన ఉంది, అసెంబ్లీకి వచ్చినప్పటికి మాకు ఉదాహరణ మా కృష్ణా జిల్లా తీసుకుంటే అవినిగడ్డ మా జనసేన,